నిన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు. బోగస్ గ్యారంటీలతో భారీ కాంట్రాక్ట్లట, రాఘవ కన్స్ట్రక్షన్స్కు కోట్ల రూపాయల్లో పనులట. మంత్రి పొంగులేటిపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు. విదేశీ ఫైనాన్స్ సంస్థ విశ్వసనీయతపైన ఎస్బీఐ, యూబీఐ లేఖలపైన అనుమానం. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థ మోసపూరిత బ్యాంకు గ్యారంటీలతో వందల కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులు దక్కించుకుందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. ఒక విదేశీ ఫైనాన్స్ కంపెనీ ఇచ్చిన గ్యారంటీతో దేశవ్యాప్తంగా 400 కాంట్రాక్టు సంస్థలు పనులు చేస్తున్నాయని పేర్కొంటూ ఇది అతిపెద్ద కుంభకోణమని, తీవ్రమైన ఆర్థిక నేరమని పేర్కొన్నారు. ఈ కుంభకోణంలో భాగస్వామిగా ఉన్న పొంగులేటికి క్యాబినెట్లో కొనసాగే నైతిక అర్హత లేదన్నారు. సోమవారం మహేశ్వర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. సెయింట్ లూసియా అనే దీవిలో యూరో ఎగ్జిమ్ బ్యాంక్ లిమిటెడ్ ఉన్నది అని డీటెయిల్స్ చెప్తున్నారు. దాని మొత్తం విలువ మన దేశ కరెన్సీ ప్రకారం 8 కోట్లకు మించదు. అసలు అది బ్యాంకు కూడా కాదు, ఒక ఫైనాన్స్ కంపెనీ అట. అలాంటి కంపెనీ బ్యాంకు పేరుతో మన రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులకు గ్యారంటీ లేఖలు ఇచ్చింది. అంటే ఏదైనా కాంట్రాక్ట్ తీసుకునేటప్పుడు ఆ కాంట్రాక్ట్ కింద గ్యారంటీ ఏంటంటే ఆ బ్యాంకును పెట్టిరట. వాటిని ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు పనులు మంజూరు చేయడం విడ్డూరం. ఈ వ్యవహారంలో యూరో ఎగ్జిమ్ బ్యాంక్ లిమిటెడ్ విశ్వసనీయమైనదే అని పేర్కొంటూనే దాంతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ధృవీకరణ లేఖలు ఇవ్వడం మరో ట్విస్ట్. అంటే గవర్నమెంట్ బ్యాంక్స్ కూడా అది మంచి కంపెనీ అని చెప్పినాయట. మన దేశంలో కానీ ఆర్బీఐ పరిధిలో కానీ లేని ఒక ఫైనాన్స్ కంపెనీ విశ్వసనీయతను ఈ 2 ప్రముఖ బ్యాంకులు ధృవీకరించడం వెనుక ఏదో మతలబు ఉన్నది. 8 కోట్ల విలువ కూడా లేని ఒక ఫైనాన్స్ కంపెనీ 400 కోట్ల పనులకు గ్యారంటీ లేఖలిస్తే దాని విశ్వసనీయతను మన దేశ బ్యాంకులు ఎలా ధృవీకరిస్తాయి అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం జాతీయ బ్యాంకులు లేదా షెడ్యూల్డ్ బ్యాంకుల గ్యారంటీ మాత్రమే చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేశారు. ఈ వ్యవహారం పైన తక్షణం సిబిఐ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి కోరాలని, ఈ బ్యాంక్ ఇచ్చిన గ్యారంటీలను రద్దు చేసి కొత్త బ్యాంకు గ్యారంటీలు తీసుకోవాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. పంచాయతీ సర్పంచుల బిల్లులు నెలల తరబడి పెండింగ్లో ఉంచుతూ మంత్రికి సంబంధించిన కంపెనీకి మాత్రం వేల కోట్ల రూపాయల బిల్లులు రాత్రికి రాత్రే మంజూరు అవుతున్నాయని ఆరోపించిందట. నా పాయింట్ ఏంటంటే, మీరు ఫస్ట్ మహేశ్వర్ రెడ్డి గారు సరే ఒక అంశాన్ని లేవనెత్తిరు. అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏమేం కాంట్రాక్టులు, ఎన్ని బిల్లులు రిలీజ్ చేసారో ఒక డేటాను రిలీజ్ చేయండి దయచేసి. నెంబర్ 1. నెంబర్ 2, ఇందులో మరి ఇది ఏదో విదేశీ కంపెనీ అంటున్నారు, ఏదో వేరే దేశం. మరి దేశానికి మధ్య సంబంధాలు, బ్యాంకుల ధృవీకరణ ఇవన్నీ కూడా మరి కేంద్ర ప్రభుత్వ సంస్థలకు తెలవకుండా వ్యవహారం జరిగిందా? దయచేసి మీరు ఏమైనా అవకాశం ఉంటే, ఇది రిక్వెస్టే, ఇది అవకాశం ఉంటే ఇమీడియట్గా ఎంక్వైరీ చేయించండి. ఇప్పుడు ఇది మనీ ట్రాన్సాక్షన్కి సంబంధించిన అంశం కూడా ఇందులో ఉంటుంది. ఈడీని ఎంటర్ చేయండి. మీరే ఉన్నారు కేంద్రంలో అధికారంలో. మీరు ఒక ప్రైవేట్ పిటిషన్ వేయండి హైకోర్టులో. ఇక్కడ దీని మీద ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉందని. కోర్టు ఒకవేళ ప్రజా ఇష్యూ అని, లేకపోతే ఇది డబ్బులు దుర్వినియోగం అవుతున్నాయని, భవిష్యత్తులో ఒక కాంట్రాక్టర్ చేతిలో రాష్ట్రం మోసపోయే అవకాశం ఉంది అని ఏమన్నా ఇనిషియేట్ తీసుకొని సిబిఐకి అప్పగించవచ్చేమో. సో ఇందులో మీరు కూడా మీ పాత్రని నిర్వర్తించండి. మీకు అన్ని అవకాశాలు ఉన్నాయి. వాస్తవాలు బయటికి రావాలి.